చర్చా ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. ప్రపంచవ్యాప్తంగా ప్రసారాలు చేస్తున్నటువంటి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీ సపోర్ట్ మాకు అందజేయండి. ఈరోజు కనుక రాష్ట్ర రాజకీయాన్ని కనుక మన పరిశీలన కనుక చేసుకుంటే కడప ఒక హాట్ సీట్గా మారిపోయింది. కడప పరిస్థితులు కనుక చూస్తే రోజు రోజుకి మారిపోతున్నాయి. అసలు కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం, అంతకుముందు రాజశేఖర రెడ్డి, వీళ్ళ ఆధిపత్యం ఎలా వచ్చింది అని కనుక మనం ఒక్కసారి అవలోకనం చేసుకుంటే మనం 1978లోకి వెళ్ళాలి. బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి 1978లో ఎలక్ట్ అయ్యారు పులివెందుల నుంచి. అయితే అది కొద్ది కాలంలోనే ఇందిరా కాంగ్రెస్కి మారిపోయారు. మారిపోయిన తర్వాత అప్పటి నుంచి వీళ్ళ కుటుంబం విజయ పదంలో సాగింది. అయితే దీనికి పరిస్థితులు కనుక చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి అయినటువంటి రాజారెడ్డి ఆయనకు ఒక కోరిక ఉండేది, పులివెందుల పంచాయతీకి తను చైర్మన్ కింద ఉందామని. అయితే ఈ పంచాయతీ ఎలక్షన్స్లో ఒకసారి ఆయన వార్డు మెంబర్ కింద పోటీ చేశారు. పోటీ చేసి కృష్ణమూర్తి అనేటువంటి ఆయన చేతిలో ఈయన ఓడిపోయారు రాజారెడ్డి. అంటే ఆ విధంగా వాళ్ళ కుటుంబం ఓటమి చూసింది. అక్కడి నుంచి కనుక చూసుకుంటే మరి రాజశేఖర రెడ్డి రావటం, ఎమ్మెల్యే కావటం, ఆ తర్వాత ఆయన అప్రతిహతంగా ఎమ్మెల్యేగా ఎంపీగా విజయ పదంలో కొనసాగారు. ఇటువంటి పరిస్థితుల్లో వివేకానంద రెడ్డి వాళ్ళ బ్రదరు ఆయనకి తోడుగా నీడగా ఉంటూ, ఆయన ఎంపీగా ఉంటే ఈయన ఎమ్మెల్యేగా ఉండి, ఒకవేళ వివేకానంద రెడ్డి ఎంపీగా ఉంటే ఈయన ఎమ్మెల్యేగా ఉండి, ఇలా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళు రాజకీయాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆ స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి కైవసం చేసుకోవటం జరిగింది. సో ఈ విధంగా చూసుకుంటే వాళ్ళ కుటుంబం 1975 నుంచి ఇప్పటి వరకు కూడా అప్రతిహతంగా సాగింది. కానీ 1984లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఇక్కడ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంది. అది ఒక్కసారి మాత్రమే. ఇప్పటి వరకు వాళ్ళు విజయాన్ని నమోదు చేసుకోలేకపోయారు. అయితే ఇప్పుడు కనుక పరిస్థితులు చూస్తే కంచుకోట అయినటువంటి కడప వాళ్ళ చేతుల్లోంచి చేజారుతుందా అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు షర్మిలారెడ్డి అక్కడి నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోరాటం మొట్టమొదట వైఎస్ అవినాష్ రెడ్డికి అనుకూలంగా ఉంది. అవినాష్ రెడ్డి స్వల్ప మార్జిన్లో అయినా సరే బయటపడి ఎంపీగా గెలుస్తారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ప్రచారం ఇంకా ముగుస్తుంది, కొద్ది నిమిషాల్లో ముగుస్తుంది అన్నటువంటి తరుణంలో అమెరికా నుండి విజయమ్మ ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఆ వీడియో సందేశంలో షర్మిలారెడ్డికి తాను మద్దతుని ప్రకటించారు. దీంతో ఒక్కసారి రాష్ట్రం అంతా కూడా ఉత్కంఠభరితమైన వాతావరణం ఏర్పడింది. రాజకీయ వాతావరణం మారిపోయింది, పరిస్థితులు మారిపోయాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం నిలువుగా రెండుగా చీలిపోయింది. ఒక పక్కనేమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి, వీళ్ళిద్దరూ ఒక పక్కన ఉంటే, ఓ పక్కన వైఎస్ విజయమ్మ, షర్మిలారెడ్డి, సునీతారెడ్డి, వీళ్ళందరూ ఓ పక్కన నిలబడి ఉన్నారు. ఎప్పుడైతే ఇలా చీలిక వచ్చిందో ప్రజలు ఓటర్లో కూడా వాళ్ళ మనోభావాల్లో మార్పులు వచ్చినట్టుగా చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే సింపతి. ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు, అవినాష్ రెడ్డి కడప పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నారు. అయితే వివేకానంద రెడ్డి హత్య కేసు, ఈ గొడ్డల కేసు ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఉత్కంఠ రేపుతోంది. సునీతారెడ్డి అలాగే షర్మిలారెడ్డి ఇద్దరు కూడా కొంగు చాచి కన్నీళ్లు పెట్టుకొని కడప ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ముఖ్యంగా కడప కనుక చూసుకుంటే అక్కడ ఓటర్లు ఆడవాళ్ళకి చాలా గౌరవం ఇస్తారు. కడపలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సంస్కృతి ఏంటంటే ఫ్యాక్షన్ ఉన్నా కూడా అది మగవాళ్ళకి పరిమితం అవుతుంది. కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడవాళ్ళ జోలికి రారు. ఆడవాళ్ళ మనోభావాలకి గౌరవం ఇస్తారు. ఆడవాళ్ళు కన్నీళ్లు పెట్టుకొని అన్నా అని చెప్పి పిలిస్తే వాటికి స్పందించే మనస్తత్వం కడప ప్రజలకు ఉంది. అందుకే మీరు కనుక కడప క్రైమ్ రికార్డ్స్ కనుక చూస్తే కడపలో జనగా లేడీస్ మీద అత్యాచారాలు కానీ లేడీస్ని వేధించడాలు కానీ చాలా తక్కువగా ఉంటాయి. మిగతా జిల్లాల్లో కనుక పోలిస్తే కడప జిల్లాలో ఆడవాళ్ళ మీద కేసులు చాలా తక్కువ ఉంటాయి. ఇది వాస్తవం. ఎందుకంటే వాళ్ళ సంస్కృతిలో భాగం ఆడవాళ్ళని గౌరవించడం, కుటుంబంలో భాగం అన్న చెల్లిని గౌరవించడం, తండ్రి కూతుర్ని గౌరవించడం. ఇక్కడ ఆస్తి విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ షర్మిల అన్యాయానికి గురైంది అనేటువంటి భావం కడప ప్రజల్లో నెలకొనుంది. అలాగే వివేకానంద రెడ్డి పులివెందుని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని ఉండేవారు. ఆయన ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా
అక్కడ వాళ్ళు ఏ సమస్య వచ్చినా కూడా తన జీపులో కూర్చోబెట్టుకొని వాళ్ళ ఆఫీసులు ఎక్కడైతే పనులు ఉంటాయో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళతో ఆ పని చేయించి మళ్ళీ ఇంటి దగ్గర దిగబెట్టేవాడు. కనీసం వాళ్ళ దగ్గర ఏమీ ఆశించేవాడు కాదు. అంతగా ప్రజల్లో మమేకైనటువంటి వ్యక్తి వివేకానంద రెడ్డి. వివేకానంద రెడ్డి హత్య ఒక విధంగా సిబిఐ ఛార్జ్ షీట్లో ఒక ప్రధాన నిందితుడిగా అవినాష్ రెడ్డి పేరు కూడా ఉండటం, అలాగే సునీత రెడ్డి ఈ విషయాన్ని వ్యతిరేకించడం, షర్మిల వ్యతిరేకించడం, మరి అవినాష్ రెడ్డి కాకుండా వేరే వాళ్ళకి టికెట్ కూడా ఇక్కడ ఇవ్వలేదు. అలా ఇచ్చినా కూడా ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వటం, చెల్లెళ్ళు ఇద్దరు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు ఇద్దరు కూడా వ్యతిరేకించడం, ఈరోజు రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా బలోపేతంగా తయారైంది. దీంతో పాటు ఇప్పుడు విజయమ్మ ఎప్పుడైతే ప్రచారం చేశారో అంటే వీడియో దాంతో ఒక్కసారి పరిస్థితిలో మార్పు వచ్చింది. షమిలికి చాలా అనుకూలంగా మారింది. ఇప్పటి వరకు కొన్ని సర్వేల్లో కడప గనక తీసుకుంటే మొత్తం 10 స్థానాలు ఉన్నాయి. 10 స్థానాల్లో 4 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్గా, 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్గా, 2 చోట్ల టఫ్ ఫైట్గా ఉన్నట్టు నిన్నటి వరకు అందినటువంటి సమాచారం. కానీ ఈరోజు పరిస్థితుల్లో మార్పు వచ్చేసింది. అసలు పులివెందులు కూడా ఈసారి చాలా టైట్గా మారిపోయింది. పులివెందుల్లో ఈసారి జగన్మోహన్ రెడ్డికి అత్యధిక మెజారిటీ వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 2019 ఎలక్షన్స్లో కనుక చూసినట్టయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాదాపు 1,00,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ 1,00,000 ఓట్ల మెజారిటీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఎప్పుడూ ఉపయోగపడుతూ వచ్చింది. 2014లో కానీ 2019లో కానీ అవినాష్ రెడ్డికి అత్యధిక మెజారిటీ రావడానికి కారణం పులివెందుల్లో వచ్చినటువంటి మెజారిటీయే కారణం. కానీ ఈరోజు పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. భారతీ రెడ్డి క్యాంపెయిన్లోకి వెళ్ళినప్పుడు చాలామంది గ్రామస్తులు అంతవరకు నోరు విప్పినటువంటి వాళ్ళు చాలా విషయాలు ఆవిడ ముందు ప్రస్తావించారు. ఆవిడ కూడా అర్థమైంది ఇక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు వ్యతిరేక పవనాలు వీచినప్పుడు ఇది రాష్ట్రం అంతా వీస్తోంది. కడపలో ఒక్కటే కాదు, రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు స్పష్టమైనటువంటి నివేదికలు, సర్వేలు చెప్తున్నాయి. ఇంత వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు ఎంత మహానుభావులైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత అతిరథ మహారథులైనా వాళ్ళు ఓడిపోతారు. 1983లో కాంగ్రెస్లో అతిరథ మహారథులు తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోవడం జరిగింది. అలాగే 1994లో అదే పరిస్థితి కొనసాగింది. మరి ఈ రోజు కనుక చూసుకుంటే మరి ఎవరు కూడా దీనికి అతీతులు కాదు. ఇందిరాగాంధీ ఆవిడ ఓడిపోయారు ఎలక్షన్స్లో రాయ్బరీలో. అలాగే మరి ఎన్టీ రామారావు కల్వకుర్తిలో ఓడిపోయారు. మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లులో ఓడిపోయారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గాజువాకలో ఓడిపోయారు, భీమవరంలో ఓడిపోయారు. అలాగే చంద్రబాబు నాయుడు 1983లో చంద్రగిరిలో ఓడిపోయారు. కాబట్టి ఓటమి అనేది ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇప్పుడున్నటువంటి గాలి కనుక చూస్తుంటే, వ్యతిరేక పవనాలు చూస్తుంటే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అనేటువంటి భావన, స్పష్టమైన సంకేతాలు అందరికీ తెలియవచ్చింది. ముఖ్యంగా అవినాష్ రెడ్డి మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ జరిగాయి. అంటే వాళ్ళ ఆఫీసుల్లో కానీ వాళ్ళ వ్యాపారంలో కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ జరిగాయి. ఎందుకంటే కడప నుంచి పెద్ద ఎత్తున ఏదైతే నిధులు ఉంటాయో ఆ నిధులు ఓటర్లకి అందుతాయి అనేటువంటి ఒక స్పష్టమైన సంకేతాలు కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఎలక్షన్ కమిషన్కి అందడంతో ఇవన్నీ కూడా దాడులు జరగటం జరిగింది. ప్రజెంట్ 1250 ఎలక్షన్ పోలింగ్స్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపిణీ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేశారు. 297 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. అయినా కొంత డబ్బులు పంపిణీ అవుతాయి, ఇది వేరే విషయం. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం చాలా అప్రమత్తంగా ఉంది. పోలీసు అధికారులను కూడా ఎక్కడికక్కడ అలర్ట్ చేస్తూ ఎక్కడ కూడా నిధుల్ని ఒక విధంగా పంపిణీకి లేకుండా చేసేటువంటి పరిస్థితి ఈరోజు కడపలో ఉంది. ఈ విధంగా కడపకు వచ్చేప్పటికి ఇక్కడ అధికారం ఇప్పుడు పనిచేయట్లేదు, డబ్బులు పనిచేయట్లేదు. ఇప్పుడు షర్మిలారెడ్డికి సింపతి పనిచేస్తోంది. అలాగే వాళ్ళ కుటుంబం మెయిన్ విజయమ్మ గారి మద్దతు అక్కడ లభిస్తుంది. వాళ్ళ సెంటిమెంటు అక్కడ కడప ప్రజలని కన్నీళ్లు తెప్పించి ఓట్ల రూపంలో మరుస్తుందా అన్న సందేహం ఈరోజు అందరినీ కూడా వెంటాడుతోంది. ఒకవేళ కనుక అదే కనుక నిజమయ్యి షర్మిలారెడ్డి కనుక ఎంపీగా కనుక గెలిచినట్టయితే కాంగ్రెస్ పార్టీకి ఒక నూతన జవసత్వాలు రాష్ట్రంలో కలుగుతాయి. అలాగే ఒక ఎంపీ స్థానం కూడా ఇక్కడికి వచ్చినట్టు వాళ్ళు భావించవచ్చు. అంతేకాదు ఈరోజు కడప కనుక కోల్పోయినట్టయితే
రాష్ట్రంలో వాళ్ళు పూర్తిగా ఇంకా అన్ని స్థానాలు కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రభావం అన్ని జిల్లాల మీద కూడా పడుతుంది. రాజంపేట కూడా ఇప్పుడు చూసుకుంటే రాజంపేటలో కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గెలిచే పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే ఇది పక్క జిల్లాల మీద కూడా ఎలా పడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి కడప సర్వే నివేదిక ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎదురుగాలు వీస్తున్నాయని.